అధికారులతోటి ఎస్సీలు ఈలు డీస్ అందరితో ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే సమ్మర్ ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది, నీటి వనరుల యొక్క లభ్యత తగ్గే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, దాన్ని బట్టి మనం ఇంకా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ యొక్క మాకు అసెంబ్లీ ఉన్నా కూడా ఇప్పుడు 9 to 9:30 10 వరకు మీతో ఈ యొక్క ఇంట్రాక్షన్ కావాలని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈఎన్సీ గారిని కోరడంతో కృపాకర్ రెడ్డి గారు ఎమర్జెన్సీగా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి చెప్పగానే లైన్లోకి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ప్రతిరోజు కొన్ని పత్రికలు టీవీలు పనిగట్టుకొని చూపించే వాళ్ళు కొన్ని అయితే కొన్ని వాస్తవాలు, కొన్ని అవాస్తవాలను కూడా పదే పదే అక్కడ మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినా కూడా మరి వాళ్ళు మిషన్ భగీరథ నీళ్లు గత కొంతకాలంగా కొన్నేళ్లుగా కూడా తాగనటువంటి గ్రామాలు ఉన్నాయి. అలాంటి వారికి కూడా మన అవేర్నెస్ కోసం లాస్ట్ మనం ఒక 10 days స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా కొన్ని ఊర్లలో తాగడం లేదు, వాళ్ళు బోర్ల మీద డిపెండ్ అవుతున్నారు. సో ఈ మధ్య కాలంలో మనం నీళ్ళు ఇస్తలేమని ప్రత్యేకంగా పనిగట్టుకొని కొంతమంది కొన్ని పార్టీలు పత్రికలు దుష్ప్రచారం చేస్తుంది. ఒకవేళ నిజమే అక్కడ నీళ్లు రాకుంటే వెంటనే స్పందించి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మనది. మిషన్ భగీరథ నీళ్ళు అందుబాటులో ఉన్నా కూడా కావాలని ప్రెస్ కోసమో బదనాం చేయడం కోసమో చేస్తే మీరు వెంటనే దాని మీద తప్పుడు పత్రికా ప్రకటనలు వచ్చినా తప్పుడు వార్తలు చూపించినా ఖచ్చితంగా ఎవరైతే తప్పుడు ప్రచారం చేసిరో వాళ్ళ మీద అధికారులు ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ జరిగిన వాస్తవాలు చెప్పి సంబంధిత దాన్ని ఖండించి వెంటనే మరి వాళ్ళు ఆ రకమైనటువంటి దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారో మరి సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ లేకుంటే మరి ఇతరత్ర కానీ మనం చర్యలు తీసుకోవాలి. నిజంగా మన తప్పు ఉంటే నీళ్లు రాకుండా వారాలకు వారాలు నీళ్లు రావట్లేదు, నీళ్ళే ఇవ్వట్లేదు అని ఇట్లా చెప్తున్నారు. మీరు స్పందించకుంటే మీ మీద నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మనం అన్ని గ్రామాలలో నీళ్ళు ఇవ్వడం కోసం గత ప్రభుత్వంలో ఇయ్యనటువంటి అనేక గ్రామాలను కవర్ చేస్తూ దాదాపుగా మరి 700 కోట్లకు పైగా అదనంగా ప్రాజెక్టులకు ఇచ్చినాం. లాస్ట్ సమ్మర్లో కూడా 100 కోట్ల రూపాయలతోటి పాత బోర్ల రిపేర్లు, కొత్త హ్యాండ్ పంప్స్ వేసుకోవడం మరి ఇట్లాంటివి కూడా మనం చేసుకోవడం జరిగింది. కానీ కొన్ని ఊర్లల్లో ఏదన్నా చిన్న ఒక ఇంటరప్షన్ లేదా పైప్ లైన్ తెగిపోవడము లేదా కరెంట్ ఏదన్నా లైన్ ఇబ్బంది పడడంతో ఎక్కడన్నా రాకుంటుంటే అదేమన్నా ఇబ్బంది ఉంటే కూడా మీరు వెంటనే స్పందించి స్పాట్కి వెళ్ళి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మాకొచ్చే నివేదిక మీరు తెల్లారో రెండో రోజు ఆల్టర్నేట్ డేస్ మీరు కవర్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. కానీ పత్రికలలో చూస్తే పదే పదే మరి అత్యంత ఘోరంగా చూపిస్తా ఉన్నారు. కాబట్టి మీకు బాధ్యత లేదా? మీరు ఆ పత్రికలు ఇక్కడ నుంచి రోజు 5 గంటలకు ఈఎన్సీ గారు చూస్తున్నారు. మరి మీరెందుకు అక్కడి నుంచి ఖండించడము లేదా రెక్టిఫై చేసుకోవడం తప్పు. నిజంగా మనం నీళ్ళు గ్రామాలు ఉంటే ఆ గ్రామానికి నీళ్లు పోకుంటే దాన్ని సరి చేసుకోవడం, పోయినా కూడా కావాలని ఇస్తే దాన్ని మరి ఖండించడము, అదే విధంగా ఎందుకు చేస్తున్నారో కూడా దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. కనీసం ఎక్కడ కూడా ఒక బోర్వెల్ గాని ఒక మోటార్ గాని ఇవ్వలేదు. కానీ ఈ రోజు మనము మంచినీటి వ్యవస్థను ఇంకా పకడ్బందీగా నిర్వహిస్తున్నప్పటికి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీడియాను అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను మీకు ఒకటే అడుగుతున్నా, మీరు నీళ్లు ఇవ్వకుంటే వెంటనే ఇది ఇక్కడ ఈ పొరపాటు జరిగింది, ఇది లేదా ఈ ఇంటరప్షన్ అయింది, ఈ పైప్ లైన్ తెగింది అని చెప్పాలి. మీరు 24 గంటలు మీరు మీ బాధ్యత. ఇప్పటి నుంచి మీరు ఎందుకు వస్తుంది ఏంది SDF లలో 3-4 కోట్ల ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా ఖర్చు పెట్టుకుని నుంచి ఏదన్నా వస్తే తప్పుగానే ఈ తప్పుడు ప్రకటన